ఇటీవల టైగర్ నాగేశ్వరరావులో గజ దొంగగా కనిపించాడు రవితేజ. ఇప్పుడు మళ్ళీ దొంగతనాలకు సిద్ధమైపోయాడు. రవితేజ కథానాయకుడిగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకి ఓ ఓల్డ్ టైటిల్ ఫిక్స్ చేసి తో పాటు కమర్షియల్ టచ్ బలంగా ఇస్తున్నట్టు తెలిసిందే. విక్రమార్కుడు రేంజ్ దొంగగా మాస్ రాజా దర్శనమిస్తాడట. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ మొత్తం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఎన్ని కమిట్మెంట్స్ ఇచ్చాడో అంతు చిక్కడం లేదు. వేగంగా పూర్తి చేయడంతో పాటు బిజినెస్ పరంగా మంచి మార్కెటింగ్ చేయడంతో మాస్ మహారాజా వీళ్లతోటే చేసేందుకు ఎక్కువ సుముఖత చూపిస్తున్నాడు. ధమాకా నుంచి ఈ బాండింగ్ బాగా బలపడింది. స్పీడ్ విషయంలో రవితేజ తగ్గేదేలే అంటున్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఈగల్ ఫలితాలు నిరాశపరిచినప్పటికే మిస్టర్ బచ్చన్ మాత్రం మంచి కంబ్యాక్ అయ్యేలా ఉంది. హిందీ సూపర్ హిట్ రైడ్ అధికారిక రీమేక్ ఇది. టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ పేర్లో చిరంజీవి విజయశాంతి జంట ఒకటి. స్వయం కృషి, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్ ఇలా దాదాపు 19 సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. కానీ ఇప్పుడు చిరుకి నో చెప్పిందట లేడీ అమితాబ్. ఒకప్పుడు 90వ దశకంలో చిరంజీవి విజయశాంతి బ్లాక్ బస్టర్ పేర్. పోటాపోటీగా నటిస్తూ డాన్సులు చేస్తూ ఎన్ని హిట్లు అందుకున్నారో ఠాక్కున చెప్పడం కష్టం. వీళ్ళిద్దరూ చివరిసారి తెర మీద కనిపించింది 1994 మెకానిక్ అల్లుడులో. అది ఎంత పెద్ద డిజాస్టర్. తర్వాత ఈ కలయిక సాధ్యం కాలేదు. వేర్వేరు పార్టీలు నేపథ్యాలతో ఇద్దరు రాజకీయాల్లో బిజీ కావడంతో పాటు పలు అభిప్రాయ భేదాలు రావడంతో ఎక్కడా కలుసుకున్న దాఖలాలు కనిపించలేదు. మహేష్ బాబు సరలేరు నీకెవరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆత్మీయంగా పలకరించుకున్నారు. కానీ అది అక్కడికే పరిమితమైంది. తాజాగా విశ్వంభరలో ఆవిడకు పాత్ర ఆఫర్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రతిపాదన వెళ్లిన మాట నిజమే, కానీ ఆవిడ సున్నితంగా నో చెప్పారని ఇన్సైడ్ టాక్. కారణాలు లేకపోలేదు. ఒకప్పుడు మెగాస్టార్ జోడీగా ఆడి పాడిన తాను వర్తమానంలో ఆయన త్రిషతో డాన్సులు చేస్తుంటే ఇలా ప్రత్యేక పాత్రకు పరిమితం కావటం బాగుండదని, పైగా తమ జంట ప్రేక్షకుల మనసులో ఎలా ముద్రించుకుపోయిందో దాన్ని అలాగే ఉండనివ్వమని చెప్పారట. గతంలో బిగ్ బాస్లో మాధవి, గ్యాంగ్ లీడర్లో సుమలత లాంటి వాళ్లు ఎస్ చెప్పటం వల్ల పెద్దగా ప్రయోజనం దక్కని మాట వాస్తవం. ఇదంతా ఎలా ఉన్నా సరలేరు నీకెవరు టైంలోనే ఒక్క సినిమా తప్ప తిరిగి తాను నటించనని విజయశాంతి స్పష్టంగా చెప్పారు. మళ్లీ నిర్ణయం మార్చుకోవడం అంటూ ఉండదని కుండ బద్దలు కొట్టారు. సో చిరునే కాదు, భవిష్యత్తులో ఇంకెవరు అడిగినా ఎస్ చెప్పకపోవచ్చు. అసలే తెలంగాణ రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి కీలక సభ్యురాలు. పొలిటికల్గా కెరీర్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో షూటింగుల్లో బిజీ కావాలనుకోరు. ఏదైనా అనూహ్యంగా జరిగితే తప్ప రాక్షసుడితో రాములమ్మ కాంబినేషన్ చూడటం దాదాపు అసాధ్యమే.